వలన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో మన ప్రభు, మన రక్షకుడు మనతో మాట్లాడడానికి, మనల్ని ఎంతగానో బలపరచడానికి, ఆయన వాక్యం చేత మనల్ని సరిచేయడానికి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనతో మాట సిద్ధంగా ఉన్నాం. పరిశుద్ధమైన గ్రంథంలో పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవాలని గురు ఎద్దుగా పరిగెత్తుచున్నాము. ఇక్కడ అపోస్తలుడు పౌలు ఇలా పిలుపులకు రాసిన పత్రికలు 3వ అధ్యాయం 14వ వచనంతో మాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పిలుపు గురించి, బహుమానం గురించి, గురి ఎద్దు గురించి 3 అంశాలు మనతో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పిలుపు అనగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుచుకున్న ఒక ఏర్పాటు. అది విశ్వాసే కావచ్చు, లేదా ఒక సేవకుడే కావచ్చు. ఈ లోకంలో ఎవరైనా సరే ఏ స్థితిలో ఉన్నా కానీ పాడైపోయిన జీవితంలో, పాడైపోయిన తన బ్రతుకులో ఒక విలువ లేక తన జీవితంలో అన్నీ కోల్పోయి చివరికి ఏ స్థితి లేకుండా ఒక నిస్పృహలో ఉన్న ఆ వ్యక్తిని ప్రభువున మన రక్షకుడు యేసుక్రీస్తు వారు ఆయన పిలుపు చేత, పరిశుద్ధమైన పిలుపు చేత మనలందరినీ పిలుచుకొని ఎవరికి లేనంత గొప్ప ఒక పేరును, ఒక ఖ్యాతిని ఆయన మనకు అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే అనుగ్రహించడే కాకుండా ఒకప్పుడు మన పనికిరాని మన జీవితంలో ఒక పనికొచ్చే జీవితముగా, విలువలేని మన బ్రతుకులో ఒక విలువిచ్చే బ్రతుకుగా ఆయన మనల్ని మార్చుకున్నాడు. అదే కాకుండా ఆయన పిలిచిన పిలుపు పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆయన పౌలు అంటున్నాడు కదా, పిలుపుకు కలుగు బహుమానము పొందవాలని గురి ఎద్దకి పరిగెత్తుచున్నాము. అవును, ప్రతి ఒక్కరు కూడా ఆయన పిలిచిన పిలుపుకు లోబడాలని ఈ యొక్క పత్రికలలో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పిలిచిన పిలుపు పరిశుద్ధమైన పిలుపు కాబట్టి ఆ పిలుపుకి లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక విశ్వాస అయినా కావచ్చు, ఒక సేవకుడిని కావచ్చు. విశ్వాసం జీవితంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వారు కోల్పోయిన జీవితంలో, వారు పాడైపోయిన జీవితంలో ఆయన ఎత్తుకు రావటం వలన, ఆయన పిలిచిన పిలుపుకు లోబడి ఆయన ఎత్తుకు రావటం వలన ఏవైతే కోల్పోయారో దేవుని మరలా వారికి అనుగ్రహించిన తర్వాత దేవుని మరలా మర్చిపోయిన వారు అనేక మంది విశ్వాసులలో ఉన్నారు. దేవుడు కాదనుకొని, దేవుని ప్రణాళిక లేదనుకొని చెప్పేసి మరలా లోకంలో వెళ్ళిపోయిన అనేక మంది విశ్వాసులు కూడా చాలామంది మనం చూస్తున్నాం. రోగాలు కావచ్చు, అప్పుల విషయాలే కావచ్చు, దీనస్థితిలో కావచ్చు, మరణ పడకమైన స్థితిలో కావచ్చు, ఆయన పిలుపుకు వాళ్ళు లోపడిన తర్వాత, వారిని బాగు చేసిన తర్వాత, వారికి ఉన్న సమస్యలను, ఇబ్బందులను, బంధకాల నుంచి విడిపించిన తర్వాత మరలా ఆయన పిలిచిన పిలుపుని మర్చిపోయి మరల లోకంలోకి వెళ్ళిపోయిన అనేక మంది కూడా మనకు కనపడుతున్నారు. కానీ దేవుడు అలాగా ఉండాలని, దేవుడు మర్చిపోవాలని, ఆయన పిలిచిన పిలుపుకు విడిచి వెళ్ళిపోతున్న ఆయన ఎంతగానో బాధపడుతున్నారు. ఈరోజు దినాలు కూడా చాలామంది సేవకులు కూడా ఎవరికి లేనంత భాగ్యమును, ఎవరికి లేనంత కృపను, ఆయన పరిశుద్ధమైన సేవ పిలుపు కూడా అనేక మంది సేవకులు కూడా అనుగ్రహిస్తున్నాడు. దేవదూతలకి లేనంత భాగ్యము కూడా ప్రతి మనిషికి, ఆయన పేరు పెట్టి పిలిచిన ప్రతి మనిషికి కూడా, ప్రతి సేవకుడు కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. మొదట్లో ఉన్న సేవ పరిచర్య, మొదట్లో ఉన్న ఆత్మీయ జీవితము చాలా ఒక బాధ్యతగా ఇది చేయాలి, నేను సేవలు ఉండాలి, అనేక ఆత్మలను రక్షించాలి, అనేక చోట్లకి వెళ్ళాలి, అనేక మంది కూడా నేను ఆయన శిష్యులుగా మార్చాలి. ఈ ఎక్కడైతే సువార్త లేదో, ఎక్కడైతే పరిచర్య లేదో అటువంటి భారం కలిగి, అటువంటి బాధ్యత కలిగి మొదట్లో ప్రతి సేవకుడు కూడా అదేవిధంగా పరుగులెత్తుతుంటారు ఆయన పిలిచిన పిలుపుకు లోబడి. రాను క్రమక్రమంగా వారు ఉన్న స్థితిని, వారి యొక్క పరిచర్య విధానము, వారికున్న ఆత్మీయ జీవిత విధానము, వారు చేస్తున్న సేవ విధానం ఒక బాధ్యత లేకుండా, ఒక భారం లేకుండా, ఒక పనికిరాని స్థితిగా మారిపోయేవారు అనేక మంది దైవజనులు కూడా ఉన్నారు, మనం చూస్తున్నాం. ప్రతి సేవకుడు కూడా మొదట్లో ఉన్న ఆత్మీయ తీవ్రత, మొదట్లో ఉన్న ఆత్మీయ జీవితము ఈనాటి దినంలో చాలామంది కూడా లేకపోవటము మనం చూస్తున్నాం. కొంతమంది దైవజనులు ఫోన్ చేసి చెప్తుంటారు, అయ్యా మేము అక్కడ మా మీటింగ్ ఉంది, మీరు రావాలి, మీరు వస్తే అయ్యా మా ఆత్మీయ సంఘము ఈ సంఘము బలపరుస్తుందని ప్రతి ఒక్క దైవజనుడు చెప్తున్నప్పుడు
పిలిచిన దైవజనుడు ఎంతో బాధపడి చెప్తున్నప్పుడు ఆ స్పీకర్ మాట్లాడతాడు, అయ్యా నేను 200 మంది ఉంటే వస్తాను, లేకపోతే రాను. నాకు ఇంత కానుకలు పెడితే నేను వస్తాను, లేకపోతే రాను. నాకు మంచి ఏసీ రూమ్ కావాలి, నాకు ఉన్నతమైన మంచి స్థితిలో ఉంటే నేను అక్కడ సౌకర్యాలు మంచిగా ఉంటే నేను వస్తాను, అలాగైతే నేను వాక్యం చెప్తానని చాలామంది దైవజనులు కూడా మనం చూస్తున్నాం. కానీ ఆ దైవజనుడు పెడుతున్న చిన్న సంఘమైన భారంతో పెడుతుంటే ఈనాటి సేవకులు కూడా పిలిచిన పిలుపు త్రోవడు పక్కన పెట్టేసేసి ఒక పొగడతల కోసము, ఒక డబ్బా కొట్టుకొని ఒక పొగడతల కోసం అనేక మంది సేవకులు ఎదురవుతున్నారు. మరి కొంతమంది దైవజనులు వారు పిలిచిన పిలుపుకు లోబడక, వారు పిలిచిన పిలుపుకు మర్చిపోయి, దేవుని యొక్క పరిశీలన విడిచిపెట్టి, దేవుని చిత్తాన్ని మర్చిపోయి, లోకంలో పడిపోయి, లోకాశీలో పడిపోయిన దైవజనులు కూడా చాలామంది చూసాం. ధన విషయాలు కావచ్చు, లోకం విషయాలు కావచ్చు, పొగడతలు కావచ్చు, అనేకమైన స్థితిలో వారు దేవుని పిలిచిన పిలుపుకి మర్చిపోయిన వారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా ఆయన పేరు పెట్టి పిలిచిన అపోస్తలు 12 మంది శిష్యులు కూడా ఆయన 3.5 సంవత్సరాలు చేస్తున్న ఆ సేవ పరిచర్య వారు ఎంతగానో ఆయన గొప్పగా చేసిన పరిచర్య చాలా ఎంతగానో ఉన్నతమైనది. ఆ 12 మందిలో ఉన్న ఒక ఇస్కర యోధ మాత్రము ఈయనతో పాటు ఉంటే నాకేం లాభం లేదు, ఈయనతో ఉంటే నాకు ఎప్పుడు కూడా శ్రమలే, ఈ శ్రమతో పాటు ఈ కష్టం నేను పడలేనని చెప్పేసి యేసు ప్రభువుని ఎప్పుడైతే అమ్మివేయాలనుకున్నాడో ఒక ఆలోచనకి వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభు వారు పిలిచిన ఆ యొక్క పిలుపును మర్చిపోయి లోకంలో డబ్బు కోసం ధనము కోసం యేసు ప్రభు వారిని అమ్మటానికి కూడా సిద్ధపడ్డాడు. ఈ లోక సంపాదన కోసం, లోకంలో ఉన్న ధనము కోసం దేవునిచ్చిన పరిశుద్ధమైన పిలుపును మర్చిపోయాడు. అందుకోసం పేతురు గారు అంటున్నారు కదా, మిమ్మల్ని పిలిచిన పిలుపులు మరీ జాగ్రత్తగా ఉన్నామని పేతురు చెప్తున్నారు. 2 పత్రికలు 1 అధ్యాయము 9వ వచనం మనం చదివినట్టయితే ఒకసారి, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయముగా చేసుకున్నటకు మరీ జాగ్రత్త పరుడి. అంటే మన పిలుపు విషయంలో దేవుని యొక్క పేతురు గారు చెప్తున్నారు కదా, మీ పిలుపు విషయంలో జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. ఈ పిలుపు విషయంలో ఎందుకు పడిపోతున్నాం, ఎందుకు తప్పిపోతున్నాం? పిలిచిన పిలుపు లోబడి మొదట్లో చాలా గొప్పగా కొనసాగుతూ ఉంటాం, కానీ రాను రాను ఎందుకు తప్పిపోతున్నాం, ఎందుకు దేవుని యొక్క పిలుపుని మర్చిపోతున్నామంటే ఈ లోకంలో ఉన్న అపవాది మాటలకు, అపవాది పెడుతున్న ఆ యొక్క క్రియలకు మనం లోపడిపోయి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని పిలిచిన పిలుపుకు మర్చిపోతున్నాం. ఈ లోకంలో ఉన్న వాటిని చూసి లోకంలో వాటి కొరకు ప్రయాసపడిపోతున్నాం, కానీ పరలోకంలో రాజ్యం కొరకు ఆయన పిలిచిన పిలుపు ఏర్పాటంటూ మనం మర్చిపోతున్నాం. అందుకోసం పేతురు గారు అంటున్నారు, మిమ్మల్ని పిలిచిన పిలుపు మరీ జాగ్రత్తగా ఉన్నామని ఆ పేతురు గారు చెప్తున్నారు. ఇక్కడ అపోస్తల పౌలు కూడా అదే అంటున్నాడు. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివినండి, పిలుపులకు రాసిన పత్రికలలో 3వ అధ్యాయం 14వ వచనం అదే అంటున్నాడు కదా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురి యొద్దగా పరిగెత్తుచున్నాను. ఈ పిలుపుకు లోబడాలని, ఈ పిలుపు ఏ విషయంలో దేవుడు మనల్ని పిలిచాడో ఆ పిలుపుకు లోబడాలని పౌలు చెప్తున్నాడు. మనం లోబడినట్లయితే, ఆయన చిత్తంలో ఉన్నట్లయితే గొప్ప గొప్ప కార్యాలు కూడా మనం చూడగలుగుతాము. ఆయన మన ద్వారా కూడా ఆయన చేయగలగడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన పిలుపును ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ఆయన పిలిచిన పిలుపుని ఎప్పుడు కూడా మనము కాదనకూడదు. మనం ఏ స్థితిలో ఉన్న పిలిచాడో ఆ స్థితిని అస్సలు మనం మర్చిపోకూడదు. మనం ఏ స్థితిలో ఉంటున్నామో ఆ స్థితిని చూసి గుర్తు తెచ్చుకొని, దేవా నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు నన్ను పిలుచుకున్నావు కదా, నేను ఈ స్థితిలో ఉన్నావు కదా, నన్ను ఇలా ఓదార్చావు కదా, నాన్నవారు ఎవరు లేరు ప్రభా, నాన్నవారు నాకు దూరం అయిపోయినా కానీ నీ పిలుపుకు నీ లోపల ఎప్పుడైతే నువ్వు వచ్చిన ప్రభా నన్ను ఆదరించావు, నా పట్ల ఒక గొప్ప కార్యం చేసావు ప్రభా అని ఆ యొక్క పిలుపును, ఆ యొక్క ఏర్పాటు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. తర్వాత అన్నమాట అదే వచనంలో బహుమానం కూడా అక్కడ మనం చూస్తున్నాం. ఏ బహుమానము? ఈ లోకమైన పరమైన బహుమానం కోసం మనం పరిగెత్తుతున్నామా? ఏ బహుమానం? ధనమనే బహుమానం కోసమా? ఆస్తులనే బహుమానం కోసమా? పొలాలని బహుమానం కోసమా? పేరు ప్రఖ్యాతులకు కలిగిన ఆ యొక్క బహుమానం కోసం మనం పరిగెత్తుతున్నామా? ఇటువంటి పరిగెత్తుతుంటే మన జీవితంలో మనము కూడా ఒక ఎందుకు పనికిరాని వారిగా మనం మిగిలిపోతుంటాం. బిలాము కూడా అంతే కదా,
దేవుని యొక్క ప్రవక్త అయి ఉండి దేవుని యొక్క కుమారులు ఆశీర్వదించటం మానివేసి ఒక అన్యుడి చేత పిలిచిన పిలుపుకు లోబడిపోయి దేవుడు కాదు, ఇది సంపాదించకూడదు, దేవుడు వద్దు అని చెప్పినగానే ఇక బిలాము దేవుని మాట కాదనుకొని దేవునికి ఎదురుగా నిలబడి తను ఇశ్రాయేలును దేవుని ద్వారా ఆశీర్వదించబడిన బిడ్డలను శపించడానికి కూడా ముందుకెళ్ళిపోయాడు. ఎందుకని ఒక అన్యుడైన బాలాకు ఇస్తానన్న ధనము కోసము, ఆ యొక్క సిరి సంపదల కోసం లోపడిపోయి ఆ బహుమానం కోసం దేవుని యొక్క సేవకుడే ప్రవక్తే దేవుని నమ్మిన బిడ్డలను శపించడానికి వెళ్ళిపోయాడు. ఈరోజు దినాల్లో కూడా చాలామందికి ఆశీర్వాదాలు, దీవెనలు, ఒక మేలులు, ఒక అద్భుతాలని చెప్పడం తప్ప దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క బహుమానమును, ఆ యొక్క బహుమానం గురించి వివరించడం చాలా కష్టమైపోతుంది. మన జీవితంలో మనం ఏ బహుమతి కోసం పరిగెత్తుతున్నాం? మన జీవితంలో దేనికోసం మనం ఆశపడుతున్నాం? మన జీవితంలో ఏ బహుమానం కోసం, సంపాదన కోసము దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం? దేవుని విడిచిపెట్టి దేవుడిచ్చే బహుమానం కాదని మనం ఏదైతే సంపాదించాలని ఈ దేనికైతే బహుమానం కోసం మనం పరిగెత్తుతున్నామో అది మనకు నిష్ప్రయోజనమే, కానీ అది శూన్యమే, కానీ అది మనకి ఎందుకు పనికిరాని జీవితంగా, పనికిరాని విధంగా మనం మిగిలిపోతుంటాం. దేవుని చిత్తంలో దేవుని పిలుపు కలిగి దేవుడిస్తున్న బహుమానం మనం ఎప్పుడైతే మనం ఏర్పాట్లు ఉంటామో, ఎప్పుడైతే ఆయన యొక్క బహుమానం ఎదురు చూస్తామో దేవుని గొప్ప కార్యముల పట్ల జరగడం మొదలు పెడతాడు. దేవునికి మహిమ కలుగును యొక్క హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, మనం పిలిచిన పిలుపుకి మనం లోపడనైతే ఆ పిలుపులో క్రమంగా, సక్రమంగా, మర్యాదగా ఆయన చిత్తంలో ఉండి చేస్తే, ఆయన పిలుపు మనం లోపడితే ఆయన మన పరలోక రాజ్యంలో ఒక బహుమానం దాచించాడు. అదే జీవి కిరీటం. ఆ యొక్క బహుమానం ఇవ్వాలని ఎప్పుడు కూడా ఆశపడుతూనే ఉన్నాడు. మనం పొందుకోవాలని, మనకి ఇవ్వాలని, మనకు ధరింప చేయాలని, ఆయన కుటుంబాశలు ఉండాలని ఆ యొక్క బహుమానం మనకు ఇవ్వాలని సిద్ధపరచుంచాడు. ప్రియమైన సంగమ, దేవుని పిల్లలారా, మనం ఏ బహుమానం కోసం మనం పరిగెత్తుతున్నాం? గేహాజీ కూడా నయమాను ఇస్తున్న ఆ యొక్క ధనము కోసము, బంగారం కోసం, వస్త్రాల కోసం కదా, దేవుని యొక్క సేవలను, దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క పరిచర్యను విడిచిపెట్టి దేవుడి యొక్క సేవకుడి దగ్గర ఒక శిష్యుడిగా నమ్మకత్వం కూడా పోగొట్టుకొని దేవుని మాటను కాదనుకొని దేవుని యొక్క పరిచర్య విడిచిపెట్టి నయమాను కోసం పరిగెత్తుతూ ఆ యొక్క సంపదల కోసము పొందుకున్నాడు. కానీ ఆ యొక్క ప్రవక్త అంటున్నాడు, సేవకుడు అన్నాడు, నా కుమారుడా, ఇవి సంపాదించుకోవటము ఇది సమయమా? నీతో పాటు నువ్వు, నా మనసు నీతో పాటు రాలేదా అని ఒక గొప్ప సేవకుడు అక్కడ చెప్తున్నాడు. తన హృదయంలో ఎంతో బాధతో, ఎంతో వేదంతో ఆ హృదయం నుంచుకున్నారు కాబట్టి ఆ యొక్క శిష్యుడికి ఆ గురువు గారు చెప్తున్నారు, ఎలీషా చెప్తున్నాడు కదా గేహాజీతో, ఇది సంపాదించుకోవడం ఇది సమయమా? నీతో పాటు నా మనసు రాలేదా అని గొప్ప సేవకుడు చెప్తున్నాడు. రోషం కలిగిన సేవకుడు. మనము కాదు, దేవుని కాదనుకొని, దేవుని పరిచర్య కాదనుకొని, దేవుని మందిరం కాదనుకొని, దేవునికి ఆరాధన సమయం మర్చిపోయి ఈ లోకంలో సంపాదన కోసము ఎక్కడ పరిగెత్తుతున్నాం? ఏ బహుమతి కోసం పరిగెత్తుతున్నాం? ఏమి సంపాదించాలని కోరుకుంటున్నాం? దేవుడు అంటున్నాడు కదా, ఓ ఎర్రవాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నాను అంటున్నాడు కదా. దేనికోసం మనం పరిగెత్తాలి? సంపద కోసమా? ఆస్తుల కోసమా? అంతస్తుల కోసమా? పేరు ప్రఖ్యాతుల కోసం, సంపాదించుకోవటం కోసం మనం పరిగెత్తుతున్నామా? దేవుడు చెప్తున్నాడు కదా, మనతో మాట్లాడుతున్నాడు, ఇది సమయం కాదు. నిజమైన సమయం ఏదంటే దేవుని యొద్దనే ఉంది బహుమానం. ఆ బహుమానం నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా దాచిపెట్టి ఉంచాడు ఆయన. తగిన సమయంలో ఆ బహుమానం మనకి ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు ఆయన. మనం నిరీక్షించి ఆయన ఇస్తున్న బహుమానం కోసం ఎదురు చూడాలి కానీ తప్ప ఈ లోకపరమైన బహుమానం కోసం మనం పరిగెత్తకూడదు. ఈ లోకమైన పరమైన ఆ యొక్క బహుమాతల కోసమో, ఆ యొక్క స్థితిగతుల కోసం మనం పరిగెత్తకూడదు. దేవుని కొరకు దేవుని ఎద్దరు మనం బహుమానం ఉందని ఆయన ఎద్దుకు మనం రావాలి. ఆయన పిలుపును కూడా మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ఆయన ఇస్తున్న బహుమానం కూడా మనం నిర్లక్ష్య పెట్టకూడదు. పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు. ఎర్ర సముద్రంలో దాటించేటప్పుడు మోషే, నువ్వు ఎందుకు భయపడతావు, ముందు సాగిపో అని చెప్పిన దేవుడు నడి సముద్రం వాళ్ళ వారిని విడిచిపెట్టలేదు కదా. సముద్రం దాటేంత వరకు కూడా దేవుడు వారి పక్షానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దేవుడు పిలిచినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, నీకు నేను తోడుగుంటాను, నిబ్బరము కలిగి భయపడమకు, నీకు నేను సహాయం చేస్తాను, నీకు నేను తోడుగుంటానని చెప్పిన దేవుడు, పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు కాబట్టి నీ చేయి పట్టుకుని ఉంటాడు. నా దేవుడు నా చేయి పట్టుకోలేదు, నా దేవుడు నా చేయి విడిచిపెట్టని చెప్పటం అది అసాధ్యం. కానీ దేవుడు నీ చేయి నేను విడవను. దేవుడు మన చేయి విడవడు, కానీ మనమే ఆయన చేయిని విదిరించుకొని ఆయన చేతిని విడిపించుకొని మనమే లోకంలో ఉన్న పిలుపుకు లోబడిపోయి వెళ్ళిపోతున్నాం. సంసోను జీవితం కూడా అదే చూస్తున్నాము కదా మనము. సంసోను తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి పిల్లలు పుట్టే అవకాశం లేకపోయినా దేవుడు వారి తండ్రిని జ్ఞాపం చేసుకొని తన తల్లితో మాట్లాడి పుట్టబోయే కుమారుడు తన విషయంలో నేను ఒక నియమం కలిగి ఉన్నాను, తనను ఒక కావాలని ఒక పచ్చని ఏర్పరచుకుంటున్నానని తన తల్లికి మనోహకు చెప్తున్నాడు దేవుడు. తన తల్లి గర్భంలో రూపించుకొని ఒక ప్రత్యేకంగా నాజరి చేయబడిన ఒక సంసోనుగా మనం చూస్తున్నాం. తన చిన్న వయసు నుంచి బాగానే ఉన్న తర్వాత యవ్వన కాలం వచ్చిన తర్వాత దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క ఏర్పాటును, దేవుని యొక్క చిత్తమును, దేవుని నా పట్ల ఉంచిన భారం ఏంటని గ్రహించక మర్చిపోయి లోకంలో పడిపోయి దేవుని పిలుపుని విడిచిపెట్టి శ్రీమోహంలో పడిపోయి తన యొక్క ఆత్మ జీవితం నాశనం చేసుకున్నాడు. దేవుని యొక్క ఆత్మ తనను విడిచి వెళ్ళిపోయిందని కూడా గ్రహించలేకపోయాడు సంసోను. దేవుడు మన తల్లి గర్భంలో రూపింపుకు మునిపే మనల్ని ఎరుగున్న దేవుడైన, మనం ఏర్పరచుకున్న దేవుడైన, మనల్ని చూసిన దేవుడైన, ఈరోజు ఆయన సన్నిధికి వస్తున్నామా, ఆయన సేవ చేస్తున్నామా? అయితే ఆయన మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఒక పిలుపుతో మనం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆ పిలుపుకు లోబడి ఆయన చిత్తం మనం ఉంటే దేవుడు ఒక గొప్ప కార్యం ఏంటంటే ఒక బహుమతి మన కొరకు దాచించాడు. తర్వాత దేవుడు అక్కడ పౌలు అంటున్నాడు కదా, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి, ఏ గురి మనం కలిగి ఉండాలి? చివరి మాట మనం ఏ గురి కలిగి ఉండాలి? ఈ లోకపరమైన గురి కలిగి ఉండాలా? మనిషి చెప్తున్న గురి కొరకు మనం జీవించాలా? ఈ లోక తలంపులతో ఉన్న గురి మనం కలిగి ఉండాలా? దేవుడు అంటున్నాడు, ఈ లోకపరమైన గురి కాదు, మనుషులు చూపిస్తున్న గురి కాదు, నేను మీకు పట్ల ఏర్పరిచిన ఒక గురి, ప్రత్యేకమైన గురి, అది ఆత్మల భారం కలిగిన గురి. ఆ ఆత్మ భారం కలిగిన గురి ఎద్దుకు మనం పరిగెత్తాలి. ఎవరైతే ఎక్కడైతే నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయో వారి ఎద్దుకెళ్ళి దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. అనేక ప్రాంతంలో, అనేక వీధులలో దేవుని యొక్క సువార్త లేక, దేవుని యొక్క మాటలు లేక, దేవుని చిత్తం అక్కడ జరగక దేవుడు బాధపడిపోతున్నాడు. అయ్యో, నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారే, నా యొక్క మాటలు, నా యొక్క ప్రేమను వారు తెలుసుకోలేకపోతున్నారని దేవుడు హృదయం నొచ్చుకుంటున్నారు. ఆయన పిలిచింది కూడా ఎందుకంటే వారి యుద్ధకెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని, ఆయన యొక్క మాటలు వివరించాలని, ఆయన యొక్క ప్రేమను వెల్లడి చేయడానికి మనలో ఆ గురి యొద్దకు మనలో నిలబెట్టాడు. ఆ గురిలో మనం నిలబడగలిగినట్టయితే, ఆ గురిలో మనం అనేక మంది సంపాదించగలిగిన వారైతే మనకు ఒక పరలోక రాజ్యము ఒకటి మనకి నియమించాడు ఆయన. పౌలు గారు చెప్తున్నారు కదా, పిలుపుల రాసిన 13వ అధ్యాయం మరొకసారి 14 వచ్చిన ఒకటి, పిలుపు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆ పిలుపులో మనం జాగ్రత్తగా ఉండి ఆ పిలుపులో మనము లోపడినట్టయితే, ఆయన పిలుపుకు చిత్తంలో మనం అంగీకరించినట్టయితే దేవుడు మన కొరకు ఒక బహుమానం దాచించాడు, జీవ కిరీటం. తర్వాత అంటున్నాడు కదా, ఆ గురితో, ఆ బహుమానంతో పాటు మనం ఒక గురి కలిగి ఉండాలి. ఆత్మల గురి, నశించిపోతున్న ఆత్మల భారమైన ఒక గురి కలిగి ఉండాలి. ఎవరు దేవుని యొక్క ప్రేమ లేక, దేవుని చిత్తం లేక, దేవునికి ఏర్పాటు లేక నశించిపోతున్న ఆత్మల భారం కలిగిన ఒక గురి కలిగి ఉండాలి. మనము ప్రయాసపడే భారం సమస్తం జనం నా ఎత్తుకు రామంటున్నాడు దేవుడు అనేక మంది. కానీ వారి ఎత్తుకు వాళ్ళందరూ వారు రాలేరు కదా. కానీ వారి ఎత్తుకు వారు దేవుని ఎత్తుకు రావాలంటే మనమే వారి ఎద్దుకు వెళ్ళి ఆ యొక్క సువార్తను, ఆయన చిత్తము, ఆయన యొక్క పిలుపును, ఆయన యొక్క ప్రేమను మనం వారికి వివరిస్తేనే కదా వారు ఆయన ఎద్దుకు రావటం మొదలు పెడతారు. మనం ప్రతి ఒక్కరూ కూడా ఒక గురి కలిగి ఉండాలి. ఆయనకి ఏర్పాటేంటి? ఆయన నన్ను పిలిచాడు కదా, పిలుపు మరి బహుమానం ఇస్తున్నాడు కదా, దాంతోపాటు ఒక గురి కలిగి ఉండాలి కదా. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి.
మనం ఒక్కోసారి ఆయన ప్రేమను అనేక మంది ప్రకటించేలాగా మనం ఆయన పిలుపు కూడా లోపడుతూ ఉండాలి. అందుకోసం మేము పిలుపును మరీ జాగ్రత్తగా ఉండడి అంటున్నాడు. ఈ పిలుపు విషయంలో అనేక మంది పిలుపు విషయం పిలిచిన పిలుపుని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని ఇష్టాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు. దేమగోడంతే దేవుని పిలిచిన సేవ పరిచర్యను, దేవుని యొక్క ప్రేమను మర్చిపోయి తన మీద ఉంచిన బాధ్యతను, ఒక భారమును విడిచిపెట్టి మర్చిపోయి ఈ లోకములను చూసి లోక ఆశలు, లోక తలంపులకు, కోరికలకి లోబడిపోయి దేమగోడ దేవుని యొక్క పిలుపును మర్చిపోయాడు. ప్రియమైన సంగమా, దేవుని పిల్లలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, మన పట్ల ఆయనకు ఏర్పాటేంటి, మన పట్ల ఆయన యొక్క బాధ్యత, ఒక చిత్తం, ఒక గురి ఏంటి, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నమ్ముకున్న మాత్రం సరిపోదు, దేవుని సన్నిధికి వచ్చిన మాత్రం సరిపోదు, రక్షణ పొందుకున్నంత మాత్రం సరిపోదు, దేవుని సేవ చేసినంత మాత్రం సరిపోదు. మనల్ని పిలిచిన పిలుపు ఎందు నిమిత్తం పిలిచాడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మా పిలుపు ఏంటి ప్రభువా, నన్ను ఎందుకు పిలిచే ప్రభువా, నా కుటుంబ సభ్యులో నేను ఎన్నిక లేనివాడిని, నా కుటుంబ సభ్యులు పనికిరాని దానినయ్యా, కానీ నా జీవితంలో ఒక పేరు అనేది లేదు, నా జీవితంలో ఒక విలువైన లేదు, నా జీవితంలో ఒక పేరుతో పాటు, ప్రఖ్యాతతో పాటు ఏ స్థితిలో నేను లేదు ప్రభా. కానీ నీ పిలుపు నువ్వు లేకపోతే నేను ఎప్పుడైతే నీ సన్నిధికి వచ్చానో అప్పుడు అన్నీ కోల్పోయిన నా జీవితంలో మరల నాకు జీవితం నాకు అన్నీ అనుగ్రహించా. నన్ను ఎందుకు పిలుచుకున్నావు ప్రభా, ఆ పిలుపుకి నేను మర్చిపోయి ఉన్నా ప్రభా. నీ సన్నిధికి వచ్చే ముందు నేను ఈ ఒక వాగ్దానం చేశాను ప్రభువా, ఈ స్థితిలో ఉండగానే నేను ఒక వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం మర్చిపోయాను, ఆ పిలుపుని మర్చిపోయాను, ఆ బహుమానం మర్చిపోయాను, ఆ గురి మర్చిపోయాను ప్రభా. నన్ను క్షమించి ప్రభా. అయ్యా, నీ కొరకు మరల ప్రభా నాలో మరల మీ ఒక జీవం అనుగ్రహించండి. ఈ మాటల చేత ప్రభు మీరు మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని సరిచేస్తున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభు అని ఒక్కసారి మీ హృదయాలు ఆ యొక్క మాటలు ఈ హృదయం తాగినట్టయితే ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు క్లుప్తమైన సందేశం చేత మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన్నారు. అపోస్తలుడైన పౌలు ప్రభు చెబుతున్నాడు ప్రభా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు 3:14 వచనంలో అయ్యా ఒక వచనంలో ప్రాముఖ్యమైన 3 మాటలు మేము చూస్తున్నాం. ఆయన పిలుపు, బహుమానము, గురి. ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభా పనికిరాని వారికి ఉన్నాం, కానీ మీరు పిలిచిన తర్వాత మేము ఎప్పుడైతే ప్రభా నీ వైపు వచ్చామో, నీ చిత్తానికి లోపడిపోయామో, నీ పిలుపుకి విధేయత కలిగి ఉన్నామో, ఏ విలువైన జీవితంలో మాకు విలువిచ్చా అయ్యా. పాడైపోయిన మా బ్రతుకుల్లో ప్రభా పనికొచ్చే బ్రతుకుగా మా బ్రతుకు మార్చా. కానీ ప్రభా మరలా ప్రభా లోకమని చూసి లోక ఆలోచనలోక తలంపులు పడిపోయి మీరు పిలిచిన పిలుపును మేము మర్చిపోయాం ప్రభా. మమ్మల్ని క్షమించండి. గురి మర్చిపోయాం, బహుమానం మర్చిపోయాం ప్రభా. అయ్యా మమ్మల్ని క్షమించి మందించు నాయన. ఈ రాత్రికాల సమయం ద్వారా ఇప్పుడు ఈ క్షణమే ప్రభా ఏదో ఈ క్లుప్తమైన సందేశం విని గ్రహించుకుని మారుమోసు పొంది కృప మాకు దయచేయండి. ఈ మాటలు ప్రభా మా జీవితం నీకటి ఫలింపచేయమని ఇప్పటికైనా ప్రభా మీ పిలిచిన పిలుపుకు లోబడి నీ సన్నిధిలో ప్రభా నీ సాక్షిగా బ్రతికి అయ్యేటువంటి కృపను మాకు అనుగ్రహింపు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె.